ఈస్టర్ రోజున కోడిగుడ్లు ఎందుకు వాడతారు మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ సాంప్రదాయం వెనుకున్న ఆసక్తికరమైన కథ ఏంటో మీకు తెలుసా? ఈస్టర్ వెనుక ఉన్న గొప్పతనం ఏమిటి? ఈస్టర్ ఎందుకు జరుపుకోవాలి? ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రేమ స్వరూపి అయిన దేవుని బిడ్డలకు వందనాలు. క్రైస్తవ విశ్వాసంలో అత్యంత కీలకమైన ఆనందదాయకమైన రోజు ఈస్టర్. ఈ భూమిపైకి నరుడుగా దిగివచ్చిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప పండుగ ఇది. సమాధి గెలిచిన మృత్యుంజయుడైన క్రీస్తు మనకు ప్రసాదించిన నిరీక్షణే ఈస్టర్. ఈ పవిత్రమైన రోజు గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఈ రోజు వీడియోలో ధ్యానిద్దాం. కోడిగుడ్డును కొత్త జీవనానికి చిహ్నంగా భావిస్తారు. పైకి నిర్జీవంగా కనిపించే గుడ్డు లోపల నుండి ఒక జీవి బయటకు వచ్చినట్లే సమాధి చేయబడిన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచారు అన్నదానికి ఒక ప్రత్యేకం. కోడిగుడ్డు పెంకును సమాధిగాను, లోపల ఉన్న జీవాన్ని యేసుగాను పోలుస్తారు. వసంతకాలం ఈస్టర్ వసంతకాలంలో వస్తుంది. ప్రకృతి చిగురించి కొత్త జీవం పోసుకునే సమయం కాబట్టి గుడ్డును పునర్జీవానికి చిహ్నంగా వాడతారు. ఈ కోడిగుడ్డు వెనుకున్న కథ, మేరీ మాగ్దలిన్ అనే ఒక యువతి యేసు పునరుత్థానం తర్వాత మేరీ మాగ్దలిన్ రోమ్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఒక కోడిగుడ్డును ఇచ్చింది. యేసు తిరిగి లేచారు అని చెప్పిందంట. అప్పుడు ఆ చక్రవర్తి నవ్వి, ఈ తెల్లటి గుడ్డు ఎర్రగా మారడం ఎంత సాధ్యమో మనిషి తిరిగి రావడం కూడా అంతే సాధ్యం అన్నాడంట. వెంటనే ఆ గుడ్డు ఎరుపు రంగులోకి మారిపోయిందని ఒక కథ చెబుతుంది. అందుకే ప్రారంభంలో గుడ్లకు ఎరుపు రంగు వేశారు. పూర్వకాలంలో ఈస్టర్కు ముందు ఉండే లెంట్ 40 రోజుల ఉపవాస కాలం రోజుల్లో క్రైస్తవులు గుడ్లు తినేవారు కాదు. కానీ కోళ్ళ గుడ్లు పెట్టడం వల్ల అలా మిగిలిపోయిన గుడ్లను ఈస్టర్ రోజున ఆనందంగా అలంకరించి పండుగ విధంగా భాగంగా పంచుకునేవారు. గుడ్లను రంగురంగులుగా అలంకరించడం, రకరకాల రంగులు పూయడం వల్ల సంతోషాన్ని, కొత్త ఆశను వ్యక్తపరుస్తారు. పిల్లల కోసం తోటలలో లేదా ఇళ్లలో రంగు కోడిగుడ్లను దాచిపెడతారు. వాటిని వెతకడం ఒక సరదా ఆట. సమాజంలో ఈ సాంప్రదాయం ఇప్పుడు ఒక మతపరమైన అంశం కంటే ఒక